ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఇవాళ బెస్త సంఘంలో ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఒక పద్ధతి ఇవాళ పోలీస్ స్టేషన్లో కూడా వచ్చేసి పంచాయతీ లెవెల్కి పోయింది. కేవలం ఒక ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు అసమర్థ, ఇంత దుర్మార్గమైన పరిపాలన. అందరూ అంటారు 100%లో 90% పక్కకు వస్తే రాజీనామా ఇచ్చి పోవాలా, అలా అని చెప్పేసి ప్రెసిడెంట్ కూడా కాదు. ఆయన బెస్త సంఘానికి ప్రెసిడెంట్ కాదు, ఆయన సొసైటీకి మాత్రమే ప్రెసిడెంటు. కానీ ఇవాళ నేను చెప్తున్నా, నేను కూడా ఒక బెస్త సంఘంలో ఇక్కడ ఉండే, ఇప్పటికి కాదు నా వయసు వచ్చేసి ఒక 60 సంవత్సరాలు దాదాపు. మా డబ్బు కూడా ఉంది, మా పెద్దల డబ్బు కూడా ఉంది. ఏకపక్ష నిర్ణయం తీసుకొని 30 మందిని 28 కుటుంబాలను పెట్టుకొని ఇవాళ 90 మంది కుటుంబాలను బయట వేసి ఒక కమిటీ హాలు తాళం వేసుకున్న దమ్ము ఒక వెంకటేశ్వర్లు ప్రెసిడెంటు వెంకటేశ్వర్లుకే ఉంది. కానీ ఇంత దందాగిరి చేసి ఇంతమంది కడుపులు కొట్టడము లేదు, ఎక్కడి నుంచన్నా వచ్చేసి రెగ్యులేట్ చేసుకోవటం, ఇది మన మ్యారేజ్లకు వేరే క్యాస్ట్కి ఇవ్వటము, ఆ డబ్బు తీసుకోవటము, అకౌంటింగ్లో చూపించకపోవటము, చూపించిన ఏదన్నా ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని వచ్చేసి కులం నుంచి బర్తాప్ చేయటము, ఇది బహిష్కరించడము, ఇది ఇంత దుర్మార్గమైన పరిపాలన అబ్బాయిది. ఈరోజు ఇదే మీడియా సమక్షాన చెప్తున్నా, మన జాతీయ కౌన్సిలర్ మెంబరు మన శాసనాల సరోజిని గారు, ఈమెకు కూడా ఢిల్లీ వరకు వచ్చేసి ఆమెకు అంత పవర్ ఉంది. ఇవాళ దాదాగిరి చేయటము, దందాగిరి చేయటము, రాజకీయం చేయటము అది కరెక్ట్ కాదు. ఆమె కూడా వచ్చింది. ఇవాళ మన ఎంఆర్ఓ గారి దగ్గర వచ్చేసి న్యాయం జరిగింది, లేకపోతే సబ్ కలెక్టర్ దగ్గరికి పోయి, అదేవిధంగా కలెక్టర్ దగ్గరికి పోయి కూడా మాకు న్యాయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ముందు, ఈ అందరి ముందు చెప్తున్నా. దయచేసి ఇప్పటికి కూడా దీనికి కారకులైన వ్యక్తి ముందడుగు వేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి, అవ్వయ్య ఇవాళ నీ పరిపాలన బాగాలేదు అన్నప్పుడు దిగిపోవాల్సిన బాధ్యత నీకు ఉంది. కానీ దందాగిరి చేస్తా, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ వ్యవస్థకు కూడా చెప్పడం జరిగింది, ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా సోమన్ నగర్ ప్రెసిడెంట్ అన్నట్లు వచ్చేసి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. దయచేసి